సంవత్సరం చేసిందంటే ఈ సంవత్సరం ఇవ్వండి. ఏది నా నెయ్యి ప్యాకెట్ ఏది? చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియని బొత్స సత్యనారాయణ గత 4 రోజులుగా వాగుతున్న పిచ్చవాగుడికి హెరిటేజ్ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆ లీగల్ నోటీస్కి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి, లేదంటే పరువు నష్ట దావా వేయడానికి సిద్ధమవుతోంది హెరిటేజ్ సంస్థ. ఏదో ఒక్కరాక్షిలో అడ్డగోలు రాతలు రాస్తున్నారు కదా అని వాటిని తీసుకొచ్చి బురద చల్లుదనుకుంటే బొత్స సత్యనారాయణ నువ్వు సీనియర్ నాయకుడివి, అంతో ఎంతో ఆ పార్టీలో ఇంకిత జ్ఞానం ఉన్న ఏకైక వ్యక్తి నువ్వే అనుకుంటున్నావు. నీకు కూడా లేదనుకుంటే నువ్వు అలాగే కంటిన్యూ అవ్వు. కానీ ముందు హెరిటేజ్ ఇచ్చిన లీగల్ నోటీస్కి సమాధానం చెప్పు. ఫిబ్రవరి 18, 2026 నాటి సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం. అంతకుముందు బొత్స నిర్వహించిన ప్రెస్ మీట్లో అసత్య కథనాలు హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం చేశారని చెప్పి హెరిటేజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకు సంబంధించిందేనని, దాని ద్వారానే గతంలో టీటీడీకి నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని హెరిటేజ్ తీవ్రంగా ఖండించింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకి కేవలం ఒప్పందం తయారీ తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదంటూ తెలిపింది హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ సంస్థ 22 సంస్థలతో కలిసి సిండికేట్గా ఏర్పడిందని బొత్స చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. వైఎస్ జగన్ రెడ్డి ప్రేరణతోనే రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణ మీద ఆరోపించింది. నాణ్యతకు మారు పేరుగా అనేక అంతర్జాతీయ సంస్థల నుండి అవార్డులు పొందిన తమ 33 ఏళ్ల సంస్థ పరువు తీయడమే కాకుండా ఈ తరహా దుష్ప్రచారం సాగుతోందని పేర్కొంది. తప్పుడు ఆరోపణలను వెంటనే విరమించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థ కోరింది. బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ నోటీసులు జారీ చేసినందుకు లాయర్ ఫీజుగా ₹1,00,000 తక్షణమే చెల్లించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు లాయర్. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు, అసత్యాలు ప్రచారం చేసినందుకు, సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసినందుకు ముందు లీగల్ నోటీస్కే ₹1,00,000 బొత్స సత్యనారాయణ లాయర్ ఫీజు చెల్లించాలి. వెనకా ముందు చూసుకోకుండా నోరు ఉంది కదా అని ఇష్టానుసారం వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడదామంటే మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ నోటీస్ రుజువు చేస్తా ఉంది. క్షమాపణలు చెప్పకపోతే జరిగే పరిణామాలు కోర్టులో ఎలా ఉంటాయో అది తర్వాత సంగతి. ముందు లీగల్ నోటీస్ ఇచ్చినందుకే ₹1,00,000, అక్షరాల ₹1,00,000 బొత్స సత్యనారాయణ ఆ లాయర్ గారికి కట్టాలి. హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకి ఇచ్చిన నోటీసు రాజకీయ వర్గాల్లో పెను చర్చలాగా తయారైంది. చర్చ జరుగుతూ ఉంది. నోటి దోల ఉంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ నోటీస్ రుజువు చేస్తూ ఉంది. మరి ఈ నోటీస్ మీద బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తాడో చూద్దాం. ఎలా స్పందించినా ముందు ₹1,00,000 అయితే కట్టాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటే, అబద్ధాలు మాట్లాడతామంటే ఘరానా మోసగాడు, దోపిడీదారుడు, కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా బ్రతుకుతూ ఎదటాల మీద బురద జల్లుతామంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈ నోటీస్ ద్వారా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్కి అర్థమై ఉంటుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నింటా ఇదే ప్రాతిపదిక. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేశారా చూడాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, సిఎస్కే విజయానంద్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 29,021 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రతిష్టాత్మకమైన సంస్థలైన గూగుల్, ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించిన సంస్థలతో సంప్రదింపులు జరపాలని, నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడవద్దని చెప్పారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతి ఒప్పందము వేగంగా సాకారం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్ఆర్ఐలను ఆహ్వానించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్న వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హార్సిలీ హిల్స్ వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా క్లస్టర్లలో షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటివి వస్తే పర్యాటకులు మరింతగా ఆకట్టుకోవచ్చని చెప్పారు. విశాఖపట్నంలో భారత్ మండపం వస్తోందని, అది ఐకానిక్ గా నిలిచేలా చూడాలన్నారు. దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ గా నిలవాలన్నారు. అలాగే ప్రతి జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలు సహా రాష్ట్రంలో మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 50,000 రూములు లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి మెగా ఈవెంట్ జరగాల్సి ఉందన్నారు. స్పోర్ట్స్ సిటీ, క్రియేటివ్ సిటీ, ఏకో సిస్టమ్ లాంటివి రాష్ట్రంలో కొనాలన్నారు. హెల్త్ టూరిజం కూడా గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. తిరుపతిలో కలినరీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుపై ఏపీలోని ఆహార రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, హాస్పిటాలిటీలో డీమ్డ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రమోట్ చేయాలని సీఎం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ లోను విప్లవాత్మకమైన మార్పులు అందిపుచ్చుకోవాలన్నారు. ఆక్వా కల్చర్ లో వాల్యూ అడిషన్ జరిగినప్పుడే అమెరికాకు ఎగుమతులు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. దీంతో డైరీ, పౌల్ట్రీ, లైవ్ స్టాక్, మీట్ ఎగుమతులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిని మ్యారేజ్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇకపై ప్రతి నెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేస్తానని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన ప్రాజెక్టులతో పాటు సిఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం జరిగిన ప్రాజెక్టుల నిర్మాణం పైన ముఖ్యమంత్రి సమీక్షించారు. కార్యకలాపాలు ప్రారంభించే తేదీని కూడా స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఇప్పటి వరకు యువతకు లభించిన ఉద్యోగాల వివరాలు నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించాలని సూచించారు. ఇంకా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో కూడా తెలిసేలా రియల్ టైంలో అప్డేట్ చేయాలన్నారు. త్వరలో వేర్ హౌసింగ్ పాలసీని కూడా తీసుకురావాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎస్ఐపిబి సమావేశాలు జరగ్గా మొత్తం 9,03,726 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 8,58,082 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 15వ ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు: ఎస్ఎస్వ పవర్ ఎల్ఎల్పి శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ విద్యుత్ పార్క్ 1,200 కోట్ల రూపాయల పెట్టుబడి, 690 మందికి ఉద్యోగాలు. క్రోమ్ అటార్ ఇంటర్నేషనల్ పల్నాడు జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5,000 మందికి ఉద్యోగాలు. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 12 ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్ట్ 1,391 కోట్ల రూపాయల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 13 ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్ట్ 1,391 కోట్ల రూపాయల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు. రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ 1,461 కోట్ల రూపాయల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు. ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ 4,500 కోట్ల రూపాయల పెట్టుబడి, 3,100 మందికి ఉద్యోగాలు. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్ 2,387 కోట్ల రూపాయల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. కంపాస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ 101 కోట్ల రూపాయల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు. ఆకేసియా హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ 330 కోట్ల రూపాయల పెట్టుబడి, 372 మందికి ఉద్యోగాలు. వీరాంజనేయ హాస్పిటాలిటీ విశాఖపట్నంలోని రుషికొండలో పర్యాటక ప్రాజెక్ట్ 89.32 కోట్ల రూపాయల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు. అక్షయ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బాపట్ల జిల్లాలో టూరిజం ప్రాజెక్ట్ 54 కోట్ల రూపాయల పెట్టుబడి, 80 మందికి ఉద్యోగాలు. ఏకో ఐఎస్ఎల్ఈ రిసార్ట్స్ అల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ 262.87 కోట్ల రూపాయల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్టియం తిరుపతిలో పర్యాటక ప్రాజెక్ట్ 1,226.32 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,500 మందికి ఉద్యోగాలు. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విశాఖలో టూరిజం ప్రాజెక్ట్ 280.51 కోట్ల రూపాయల పెట్టుబడి, 310 మందికి ఉద్యోగాలు. రుషికొండ బీచ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో పర్యాటక ప్రాజెక్ట్ 424.20 కోట్ల రూపాయల పెట్టుబడి, 450 మందికి ఉద్యోగాలు. ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ పర్యాటక ప్రాజెక్ట్ 104 కోట్ల రూపాయల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు. రాధికా వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ విజయనగరం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ 240 కోట్ల రూపాయల పెట్టుబడి, 304 మందికి ఉద్యోగాలు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తిరుపతి జిల్లా చంద్రగిరిలో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ 209.68 కోట్ల రూపాయల పెట్టుబడి, 35 మందికి ఉద్యోగాలు. ఏసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా
జిల్లాలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్ 786.15 కోట్ల రూపాయల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు. వారి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలో లిథియా అయాన్ సెల్స్ గిగా ఫ్యాక్టరీ 8175 కోట్ల రూపాయల పెట్టుబడి, 3000 మందికి ఉద్యోగాలు. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ 314.66 కోట్ల రూపాయల పెట్టుబడులు, 780 మందికి ఉద్యోగ అవకాశాలు. నాన్ గ్రీన్ మెట్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేటలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్ 1366 కోట్ల రూపాయల పెట్టుబడి, 340 మందికి ఉద్యోగాలు. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ అనకాపల్లి జిల్లాలో ఎండిఎఫ్ బోర్డు తయారీ యూనిట్ 58.19 కోట్ల రూపాయల పెట్టుబడి. శ్రీ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్టీఆర్ జిల్లా పౌల్ట్రీ షింప్ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ 37 కోట్ల రూపాయల పెట్టుబడి, 74 మందికి ఉద్యోగాలు. శ్రీ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో పౌల్ట్రీ షింప్ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ 22 కోట్ల రూపాయల పెట్టుబడి, 37 మందికి ఉద్యోగాలు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ నెల్లూరు జిల్లాలో డిఫెన్స్ ఎక్స్ప్లోజివ్స్ తయారీ యూనిట్ 500 కోట్ల రూపాయల పెట్టుబడి, 2050 మందికి ఉద్యోగాలు. స్కై స్టోరేజ్ లిమిటెడ్ విశాఖ జిల్లాలో వేర్ హౌసింగ్ లాజిస్టిక్స్ యూనిట్ 106 కోట్ల రూపాయల పెట్టుబడి, 285 మందికి ఉద్యోగాలు.